కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే దేవతా స్థానాలు పాటించాలా వద్దా, సో దాని గురించి ఈరోజు చేయబోయే వీడియో. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి కూడా విన్నపం, సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా కామెంట్ చేసినా లైక్ చేసినా దానివల్ల ఏంటంటే ఈ యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోలో ఎక్కువ మందికి చూపిస్తారు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో దేవతా స్థానాలు పాటించాలా వద్దా అన్నది ఈరోజు టాపిక్. సో అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి? సో మొదటి కారణం ఏంటంటే, సో చాలా మందికి ప్లాన్ ఇచ్చినప్పుడు సో ద్వారాలు నా ద్వారం 2లో పడిందా 3లో పడిందా అని చెప్పి పదే పదే అడుగుతూ ఉంటారు. సో అదొక కారణం. సో ఇంకో కారణం ఏంటంటే, సో కొంతమంది ఈ వాస్తు సలహాదారులు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, చేసి మాకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ వీళ్ళందరూ కూడా ఆధునిక వాస్తుని ఫాలో అయ్యేవాళ్ళు. సో ఆధునిక వాస్తు సలహాదారులకి ఏమంటే, సో మమ్మల్ని ఇలా ఉత్తరంలో పడిందా, సారీ 1లో పడిందా 2లో పడిందా అని ప్రశ్నిస్తున్నారు. సో దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అని చెప్పి సో వాళ్ళు కూడా నాతో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది, షేర్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల ఇది అందరికీ పనికొచ్చే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరికైనా ఈ దేవతా స్థానాల మీద ఎటువంటి ఏమైనా అపోహలు, వాటిని వాడాలా వద్దా అన్న అనుమానం ఉంటే సో ఈ వీడియోతో తీరుతుంది అని సో నేను భావిస్తున్నాను. సో ఇంకా అసలు ప్రధాన కారణం ప్రజల్లో ఇట్లాంటి అపోహలు రావడానికి లేదా ఇట్లాంటి అనుమానాలు ఆలోచనలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సో కొంతమంది ఈ దేవతా స్థానాల గురించి సో వీడియోలు చేస్తూ ఉన్నారు. 1లో పెడితే ఇది అయింది, 2లో పెడితే ఇది అయింది అని చెప్పి. సో దానివల్ల ఇలాంటి ప్రజల్లో ఇట్లాంటి అపోహలు, అనుమానాలు వస్తూ ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందు అసలు దేవతా స్థానాలు అంటే ఏంటి, సో తెలియని వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద చూడండి మీరు. సో దేవతా స్థానాలు, సో ప్రతి దిశను 4 దిశలను కూడా ప్రతి దిశను 9 భాగాలుగా విభజించి సో 9 దేవతా స్థానాలు అంటాం. సో తూర్పులో కూడా 9. సో కార్నర్లో ఉన్నది షేర్డ్ అనమాట, అంటే కామన్. సో షికి అన్నది ఉత్తరానికి వస్తుంది, తూర్పుకి వస్తుంది. అలాగే అగ్ని అనేది దక్షిణానికి వస్తుంది, తూర్పుకి వస్తుంది. పితృ కూడా, సో వాయు కూడా కామన్ అన్నమాట. సో ఇలా 9 భాగాలుగా విభజిస్తాం, 9 సమాన భాగాలుగా. జాగ్రత్తగా తెలుసుకోండి, సమాన భాగాలు. అయితే ఏంటంటే ఈ 9 భాగాలుగా విభజించి వాటికి కొన్ని దేవతా స్థానాలు, ప్రతి భాగానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. సో ఆ దేవతకు ఒక పేరు ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూపించాను మీకు. సో ఉదాహరణకి షికి అంటే E1, పర్జన్య E2, సో ఇట్లా వాయు N1, నాగా N2, సో పితృ W1, దవ్వారిక W2, సో అలాగే అగ్ని S1, పూష X2. సో ఇట్లా సో దేవతా స్థానాలకు కొన్ని నెంబర్లు కూడా ఇస్తున్నా. ఈ రోజుల్లో నెంబర్లు ఇస్తున్నా సులభంగా అర్థం చేసుకోవడానికి. సో బట్ వీటిని పాటించాలా వద్దా అన్న అనుమానం వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, అసలు వీటిని ఎక్కువ ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళే ఈ దేవతా స్థానాల్ని అటకెక్కించేశారు, వాడడం లేదు. అయినా సరే ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి చెప్తా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే, సో ఇట్లా తూర్పులో 9 భాగాలు చేయండి, ఇక్కడ ద్వారం పెడితే ఇది వస్తుందని చెప్పారు. బట్ వాళ్ళే వాటిని ఫాలో కావట్లేదు. నాకు ఇంతవరకు ఎవరు కూడా వాళ్ళ వీడియో రూపంలో కానీ లేదా ఎక్కడన్నా ఇల్లు కట్టాము, దీనికి దేవతా స్థానాల ప్రకారం ద్వారాలు పెట్టాము అని చెప్పే వాళ్ళు ఎవరు కూడా కనపడలేదు, కనపడరు కూడా. సో అసలు ఇంకోటి ఏంటంటే, సో వీళ్ళందరూ కూడా చక్రాలు వాడుతున్నారు, వాస్తు చక్రాలు అని చెప్పి.
సో ఇక్కడ చూడండి. సో ఇలా ఉంటుంది చక్రం. కొంతమంది గీసి పేపర్ మీద గీసి ఇలాంటి చక్రాన్ని పేపర్ మీద పెట్టి సో ఆ ద్వారం ఎక్కడ పడింది అన్నది చూస్తా ఉన్నారు. అసలు చక్రము తప్పు చూపిస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు నేను చెప్పాను ఆల్రెడీ 9 భాగాలు అని చెప్పాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 9 భాగాలు చేశాను. బట్ ఈ చక్రంలో చూడండి మీకు ఎన్ని ఉన్నాయో. సో 8 భాగాలే ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి N8 ఉంది. తర్వాత E1 స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి W8 ఉంది, W9 లేదు, తర్వాత N1 స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా S8 ఉంది, S9 లేదు. ఇక్కడ చూడండి E8 ఉంది, E9 లేదు. అంటే చక్రంలో 8 స్థానాలు 8 భాగాలు మాత్రమే ఉన్నవి. సో బట్ గ్రంథాలు ఏం చెప్పారంటే ఇంటికైతే 9 భాగాలు చేయండి. 9 సమాన భాగాలు, సమకోణం కాదు, సమ భాగాలు. అంటే డిస్టెన్స్ లో సమాన భాగాలు. అంటే మీ ఇల్లు 45 అడుగుల పొడుగు ఉందనుకోండి. సో 45 డివైడెడ్ బై 9, 5 భాగాలు ఉంటుంది ఒక్కో భాగం. సో అలా 9 భాగాలు. బట్ చక్రం సమభాగాలుగా చూపించదు. బట్ ఆ చక్రంలో నెంబరే వాటి ఇవే తక్కువ ఉన్నాయి. ఒకటి. రెండోది ఇక మూడోది ఏంటంటే అసలు ఆ స్థానాలే తప్పు చూపిస్తుంది. మీ స్థలం పొడుగ్గా ఉన్నప్పుడు సో పొడుగు వెడల్పులు సమానంగా లేకుండా, సో పొడుగు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా పొడుగు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా వెడల్పు తక్కువ ఉండి పొడుగు ఎక్కువగా ఉన్నప్పుడు సో ఇట్లాంటి ఈ చక్రం పూర్తిగా తప్పు చూపిస్తుంది. సో అది వేరే విషయం. అయితే ఏంటి అసలు చాలా మంది ఏంటంటే గ్రంథ ప్రమాణాలు ఈ గ్రంథాల్లో లేవు కదా ఈశాన్య ద్వారాలు అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వీళ్ళు ఎంతవరకు గ్రంథాలని ఫాలో అవుతున్నారు అన్నప్పుడు ఇవన్నీ నేను పరిశోధించి చూసినప్పుడు ఇవన్నీ తెలిసింది. సో అసలు కొంతమంది నాకు ఫోన్లు చేస్తుంటారు, పురాతన వాస్తు పండితులు, అసలు ఋషులు ఏం చెప్పారు, అసలు ఇంకా ఋషుల పేరు చెప్పగానే వీళ్ళు బట్టలు జించేసుకుంటారు. కానీ అసలు మరి వాళ్ళే ఫాలో గారు, అది వేరే విషయం. సో 9 భాగాలు అన్నప్పుడు 9 సమభాగాలు చేయాలి, అది చెయ్యట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, చక్రం పెట్టి చూస్తున్నారు. సో చక్రం సమభాగాలుగా విభజించదు, సమకోణంగా విభజిస్తుంది. అంటే మీరు ఇదేంటి N8 అంటే ఏంటి, 8 భాగాలు చేస్తే ప్రతి భాగం 11.25 డిగ్రీలు ఉంటుంది. 9 భాగాలు చేస్తే 10 డిగ్రీలు ఉంటుంది. సో 360 డిగ్రీలు ఉంటాయి చక్రంలో. సో 4 9లో 36, అంటే ప్రతి భాగం 9 డిగ్రీలు 10 డిగ్రీలు ఉంటుంది. సో అది వేరే విషయం. బట్ అది కూడా తప్పు. లీనియర్ డిస్టెన్స్ కి యాంగులర్ డిస్టెన్స్ కి తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఉత్తర ఈశాన్యం మనం 2 భాగాలు ఉత్తర ఈశాన్యం అంటాం 9 భాగాలు చేసినప్పుడు. బట్ ఇక్కడ చూడండి 2.5 భాగాల కంటే ఇంకా కొంచెం స్వల్పంగా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి మధ్యలో. సో ఇది సుమారుగా 2 భాగాలు ఉంది. అంటే ఏంటి, వాస్తవానికి మధ్యలో ఉన్న దిక్కులు కొంత సమానంగా తక్కువ ఉంటాయి, కార్నర్లో ఉన్న దిక్కులు ఎక్కువ ఉంటాయి. సో దీనికి కారణం ఏంటంటే ఈ లీనియర్ డిస్టెన్స్ యాంగులర్ డిస్టెన్స్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ 11 డిగ్రీలు ఉంది, ఇక్కడ 22.5 డిగ్రీలు ఉంది, ఇక్కడ 22.5 డిగ్రీలు. బట్ ఈ కార్నర్లో ఉన్నది ఎక్కువ పొడుగు ఉంటుంది అన్నమాట. సో అది పుస్తకాల్లో గ్రంథాల్లో ఋషులు చెప్పింది కూడా సమభాగాలుగా చేయమన్నాడు, పొడుగుతో కొలిసి, టేప్తో కొలిసి. బట్ చక్రం తప్పు చూపిస్తుంది. సో ఎన్ని లోపాలు ఉన్నాయో చూడండి ఈ చక్రం ఉపయోగించడంలో. ఒకటి, సో 9 డిస్టెన్స్ తేడా వస్తుంది. 2, అసలు అది దాని మీద దాని 9 భాగాల బదులు చక్రంలో 8 భాగాలే ఉన్నాయి. 3, అసలు దీర్ఘచతురస్రాకారం అయితే అసలు ఆ చక్రం పూర్తిగా తప్పు చూపిస్తుంది. ఓకే, సో ఇన్ని భాగాలు, ఇన్ని అసలు టెక్నికల్ ఎర్రర్స్ అన్నమాట. సో వీళ్ళు అసలు ఫోన్ చేసి నాకు చాలా మంది చేసేవాళ్ళు ఫోన్లు, పురాతన వాస్తు సలహాదారులు అని చెప్పి.
అసలు ఇంకా ఆ ఋషులు చెప్పారు ఇట్లా అట్లా. నేను ఒక ప్రశ్న అడిగాను. సో నేను ఋషులు చెప్పేది నేను కాదంటున్నాను, లేదా గౌరవ తిరుపతి రెడ్డి గారు కాదంటున్నారు. బట్ కొంతమంది అసలు మీ దేవుళ్ళనే దేవుళ్ళు కాదంటున్నారు. ఉదాహరణకి రాముడే దేవుడు కాదు, శివుడే దేవుడు కాదని కూడా అంటున్నారు. వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తాను? అప్పుడు సెక్యులరిజం గుర్తొస్తుంది వీళ్ళకి. లేదండి, వాళ్ళు వాళ్ళు ఏదో అనుకుంటారండి ఎట్లా. సో ఇక్కడ మాత్రం ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొస్తుంది. సో ఇంక అది వేరే విషయం. అంటే ఋషుల దగ్గర ఇంత పౌరుషం ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతుంది ఆ పౌరుషం? సో ఎందుకంటే వాస్తు అన్నది దైవశక్తి. సో వాస్తవానికి వాస్తు అన్నది సనాతన ధర్మానికి చెందింది. అష్ట దిక్పాలకులు అన్నోళ్ళు సనాతన ధర్మానికి చెందినవారు. వాస్తు నిజమైతే సనాతన ధర్మం కూడా నిజమే. సనాతన ధర్మంలో చెప్పబడిన విషయాలు దేవుడి గురించి ఏం చెప్పారో అవే నిజమవుతాయి అన్న కామన్ సెన్స్ కూడా వీళ్ళకి లేదు. వాస్తు పండితుల పరిస్థితే నేను చెప్పేది, మామూలు పరిస్థితులు వదిలేండి. సో సమాజంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు, మతతత్వం కానీ తీవ్రవాదం. సో అట్లాంటి వాటికి వాస్తు కూడా ఎంతో సహాయపడుతుంది వాటిని నిరోధించడానికి. సో వాస్తు బలం వీళ్ళకే తెలియట్లేదు. ఉదాహరణకి యోగా ఉందనుకోండి. సో యోగా వల్ల సనాతన ధర్మానికి ఎంతో గౌరవం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అయితే కొంతమంది ఈ మన హేతువాదులు సో దాన్ని క్రెడిట్ రావడం ఒప్పుకోలేరు. అప్పుడు ఏం చేస్తారు, బుద్ధిస్టులు చెప్పారు ఇట్లా చెప్తాను. సరే అది వేరే విషయం. అలాగే వాస్తు కూడా అదొక నిజమైతే దాన్ని పరిశోధించి ఇంకా అభివృద్ధి చేస్తే ధర్మానికి కూడా ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. సరే ఇంకా పాయింట్లోకి వద్దాం. సో 9 భాగాలు అయితే గుడి, ఇంటికి 8 భాగాలు అయితే ఇంటికి 8 భాగాలు గుడికి అని చెప్పాను. సో అది కూడా పాటించడం లేదు. తర్వాత స్థలాలు దిక్కు కూడా ఉండట్లేదు చాలా వరకు, ఏదో ఒకటి తప్ప. చాలా ఒక 5% కూడా ఉంటాయో ఉండదో నాకు తెలిసి స్థలాలకు దిక్కుకున్న స్థలాలు. సో స్థలం దిక్కుకు లేనప్పుడు కూడా ఇది పాటించాలా వద్దా అనేది పురాతన గ్రంథాలు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే పురాతన గ్రంథాల్లో కేవలం స్థలం దిక్కుకు ఉండేలాగా మాత్రమే కట్టుకోమని చెప్పి అన్నారు. తర్వాత అసలు వీళ్ళు పోనీ చెప్తా ఉన్నారు, వాటిని పాటిస్తారా అంటే లేదు. చాలా మంది ఏంటంటే తూర్పులో ఒక చోట E3 E4 అని చెప్తారు, అది చెప్తారు. బట్ ఉత్తరంలోకి వచ్చేసరికి సో ఇక్కడ చూడండి, అసలు సో ఉత్తరంలో 3వ భాగం 4, 5లో పెట్టుకోమన్నారు. సో మరి గ్రంథాల్లో ఉంది కదా, ఋషులు చెప్పారు కదా, ముఖ్య యంత్రి బల్లాట పెట్టరు అక్కడ. మళ్ళా తూర్పులో మాత్రమే జయంత్ర మంత్ర మహేంద్ర జయంత అని చెప్తాం. ఇక్కడ నుండి పడమరలో వరుణ స్థానం మధ్య స్థానంలో పెట్టుకోవద్దన్నారు. సో 3, 4లో పెట్టుకోమన్నారు. దక్షిణంలో మధ్యస్థానం అంటే యమస్థానంలో పెట్టుకోవద్దన్నారు. సో 4, 6లో పెట్టుకోమన్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మీ స్థలానికి మధ్యలో ద్వారం పెట్టుకోండి, 4 వైపులా మధ్య ద్వారాలు పెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఎన్ని డిగ్రీలు తిరిగినా అది వేరే సంగతి. అంటే ఇప్పుడు సోమలో పెట్టుకోమన్నారు, అసలు యమలో ద్వారమే పెట్టొద్దన్నారు కదా, వర్ణల ద్వారం పెట్టొద్దన్నారు కదా, ఆదిత్యాల ద్వారం పెట్టొద్దన్నారు కదా, మళ్ళీ మేమే పెడతామని చెప్పాను. మళ్ళీ సో వాళ్ళు వాళ్ళు పాటిస్తారా అంటే అది కూడా పాటించరు. మరి పాటించినప్పుడు అవన్నీ ఎందుకు చెప్పడం, ప్రజల్ని అయోమయానికి గురి చేయడం ఎందుకు, అయోమయానికి ఒకసారి ఆలోచించండి. సో ఇంకోటి ఏంటంటే దీంతో పాటు పూర్ణబాహు కూడా చెప్పమని చెప్పారు. సో పూర్ణబాహు గురించి కొన్ని ఆల్రెడీ తూర్పు ద్వార గృహము, దక్షిణ ముఖ ద్వార గృహం ఎలా కట్టాలి ఇవన్నీ పెట్టారు, దాంట్లో వివరించాను. సో ఆ పూర్ణబాహును కూడా అమలు చేయరు. ఓన్లీ పడమర రోడ్డు ఉన్నప్పుడే పూర్ణబాహును అమలు చేస్తాం అంటున్నారు. సో మిగతా దిక్కుల్లో ఏమవుతుందో తెలియదు. మరి ఉదాహరణకి తూర్పులో రోడ్డు ఉంటే సో మీరు ఆగ్నేయంలో గేటు పెట్టి దానికి దక్షిణంలో 4 లేదా 6లో ద్వారం పెట్టుకొని దక్షిణముఖ ద్వారం ఇల్లు కట్టాలి. సో వాస్తవానికి తూర్పు రోడ్డు ఉంటే దక్షిణముఖ ద్వారం కట్టాలి. మరి కడతారా? సో కట్టరు. ఎందుకు కట్టరనేది వాళ్ళే చెప్పాలి. ఎవరైతే గ్రంథాల్ని ప్రశ్నించారో
ఈశాన్య ద్వారాలు ఏ దరిద్రం ఏ గ్రంథాల్లో ఉందని ప్రశ్నించారు. వాళ్ళే గ్రంథాల్లో ఉన్నది పాటించరు. ఇప్పుడు పెద్ద పండితుల వారు ఉన్నారు, వారైతే సో ఈ దేవతా స్థానాల గురించి ఎన్ని వీడియోలు చేశారు, అవన్నీ అటకెక్కించి తూచ్ అని చెప్పేసి మధ్యలో ద్వారాలు పెట్టుకోండి, ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టుకోండి. ఇంకా ఆలోచించండి మీరు. సో అట్లాంటి పెద్ద పండితుల వారే చెప్పినాక ఇంకా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకా 3లో పడిందా 4లో పడిందా అనేది. తర్వాత ఏం చెప్తున్నారంటే రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు. అన్ని రాసి పెట్టుకున్నారు. రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ వీడియోలే ఉన్నాయి. సో ముందు అందరిలాగే ఆధునిక వాస్తుశాస్త్రాలలాగే ఏదో చెప్పినట్టున్నారు, ఉచ్చం నీచం. తర్వాత ఏం చెప్పారు? డిగ్రీల వాస్తు అని చెప్పి, సో ఇంటిలో మధ్యలో దిక్సూచి పెట్టి, తూర్పు ఎక్కడ చూపిస్తే అక్కడ ఒక ద్వారం, ఉత్తరం ఎక్కడ చూపిస్తే అక్కడ ఒక ద్వారం, దక్షిణం ఎక్కడ చూపిస్తే అక్కడ ఒక ద్వారం అని చెప్పి పెట్టారు. సో అది అయిపోయింది. తర్వాత దేవతా స్థానాలు అన్నారు. సో అది అయిపోయింది. సో ఇప్పుడు నడిచేది ఏంటంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారం పెట్టుకోండి అన్నది ఇప్పుడు పెద్ద పండితులు వారు చెప్పేది. సో వారు ఏం చెప్తే అదే నియమం. మళ్ళీ అది కాదు ఇంకోటి అంటే అదే మళ్ళీ నియమం, కొత్త నియమం మళ్ళీ నియమం అవుతుంది అనమాట. సో దేవతా స్థానాలు అయితే అసలు పాటించని కూడా లేదు, ఎక్కడైనా పాటించారో లేదో కూడా తెలియదు. సో సో ఎవరైతే ఇంకా ఆధునిక వాస్తు శాస్త్రమే మధ్యలో ద్వారాలు పెట్టుకోవచ్చు అంటది. సో యమ అంటే యమలో ఉచ్చ స్థానంలో పెట్టుకోవచ్చు, మహేంద్ర ఆదిత్యాలో కూడా ఉచ్చ స్థానం అవుతుంది మధ్య భాగం, వరుణుడు కూడా ఉచ్చ స్థానంలో. ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మధ్య ద్వారం పెట్టుకోవచ్చు. బట్ పురాతన వాస్తులో మధ్య ద్వారం కేవలం ఉత్తరంలో మాత్రమే. ఇక్కడ చూడండి టిక్ మార్క్, సోమలో పెట్టుకోవచ్చు, బట్ పడమరలో దక్షిణం తూర్పులో మధ్య ద్వారం లేదు, నిషిద్ధం. ఇక్కడ చూడండి ఎటువంటి దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా చెప్పారు. ఇక్కడ చూడండి, సో తూర్పులో 5 సూర్య, శత్రుత్వము, పుత్రనాశనం అని చెప్పారు. సో మధ్య 13 యమ, దక్షిణంలో యమలో పెడితే క్షుద్రకర్మ, సర్వనాశనం అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు? సో దక్షిణంలో మధ్య డోర్ పెట్టుకోండి, సూపర్. యమలో ఎలా ద్వారం పెట్టాలో మాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అని చెప్తున్నారు. ఇంకేం చేస్తున్నారంటే, సో అప్పుడు గ్రంథాల గురించి అడిగారు, ఇప్పుడు గ్రంథాల్లో లేదు కదా మీరు చెప్పేదంటే, మాకు మా గురువులు చెప్పారని చెప్తున్నారు. సో అది సమస్య. ఇంకా ద్వారాలతో పని లేదు, సారీ గ్రంథాలతో పని లేదు వీళ్ళకి, వాళ్ళ గురువులు చెప్పిందే వాళ్ళకి వేదం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సో విజయవాడ వెళ్తే ఒక గురువు ఒకటి చెప్పాడు. ఫస్ట్ విజయవాడ గురువు దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఈ దేవతా స్థానాలు. తర్వాత సో ఆ గురువుతో ఏదో గొడవ అయినట్టుంది. మళ్ళీ మహారాష్ట్ర వెళ్తే ఇంకోటి చెప్పారు. సో ఇప్పుడు గురువు ఎవరంటే గణపతి స్థపతి గారి శిష్యుడు ఈయనకి గురువులు అన్నమాట. సో స్థపతి పని ఏంటంటే గుళ్ళు కడుతున్నాడు ఈ రోజుల్లో. సో గృహవాస్తు అనేది పూర్తిగా మారిపోయింది, అది తెలుసుకోండి. వాళ్ళు చెప్పినవి వాళ్ళే ఫాలో కారు. సో వరుణుడు చూడండి, ధనలాభం, చోరభయం. ఇది పాజిటివ్ నెగిటివ్ నాకు అర్థం కాలేదు. ధనలాభం వస్తుందంటే చోరభయం కూడా ఉంటుంది. సో సోమలో మాత్రమే ధర్మవర్తన అని ఉంది, అది కూడా ఇక్కడ ఐశ్వర్యం అనో డబ్బులనో లేదు. సోమలో మంచి ప్రవర్తన వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మధ్యలో ద్వారం పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది, డబ్బులు వస్తాయని ఎక్కడ కూడా లేదు మీకు. సో ఇక్కడ వరుణలో ఒక్కటే ఉంది ధనలాభం అని. సో మరి ఇంకా ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళ గురించి. సో రాసి పెట్టుకోండి, ఆ వీడియోలే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యాలు పెట్టమన్నారు, మీరు పెట్టట్లేదు. ఇక్కడ వద్దన్నారు, సూర్యాలో వద్దన్నారు, మీరు పెడతా అన్నారు. ఇంకా మీరు ఋషుల మాట ఎక్కడ విన్నారు? గురువుల మాట వింటున్నారు కదా. సో ఇవన్నీ ఎందుకు అంటే, ఈ దేవతా స్థానాలు అన్నాయి అంత చెప్పడానికి బాగున్నాయి. ఫస్ట్ 9 దేవతా స్థానాలు, ఇక్కడ పెడితే స్త్రీ లాభం, అక్కడ పెడితే ఆ లాభం అని. బట్ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి వాటిని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. సో అప్పుడేంటి, ఈ మధ్య ద్వారాలు ఏదో కొంచెం ఇది పెట్టారేంటి, సూత్రాలు. సో సోమ సూత్రం అంటే
ఇక్కడ సోమలో ఒక ద్వారం అంటే మధ్యలో ఒక ద్వారం, ఇక్కడ యమలో ఒక ద్వారం, సోమసూత్రం. బ్రహ్మసూత్రం అంటే ఇక్కడ తూర్పులో ఒక మధ్య ద్వారం, పడమరలో ఒక మధ్య ద్వారం, ఎదురెదురుగా. సో ఈ సోమసూత్రం, బ్రహ్మసూత్రాలు అవి ఏ గ్రంథంలో ఉన్నాయనేది నాకు కనపడలేదు. ఏదైనా గ్రంథంలో ఉన్నాయా, వీళ్ళ గురువులు చెప్పారా? సో ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఇంకా దానికి మసాలా జోడించి 1 ఇంచ్ అటు జరపండి, 1 ఇంచ్ ఇటు జరపండి అని చెప్తా ఉన్నారు. అయితే ఆ మధ్య ద్వారం పెట్టే పద్ధతి కూడా నేను వివరించాను, నా పుస్తకంలో వివరించాను. దాంతోపాటు కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను. ఇంతకుముందు 3 వీడియోలు చేశాను. దక్షిణ ముఖద్వార నిర్ణయం, ముఖద్వార గృహం ఎలా కట్టాలి అని. దాంట్లో మధ్య ద్వారం ఎలా పెట్టాలో చెప్పాను. పడమర ముఖద్వార గృహం ఎలా కట్టాలి అని చెప్పాను. దాంట్లో కూడా మధ్య ద్వారం ఎట్లా. సో మధ్య ద్వారం పెట్టే పద్ధతి ఒకటి ఉంది. బట్ పురాతన వాస్తు అస్సలే ఒప్పుకోదు మధ్య ద్వారాన్ని. ఆధునిక వాస్తుశాస్త్రమే మధ్య ద్వారాన్ని ఒప్పుకుంటుంది, అది తెలుసుకోండి. సో ఇంకా ఏంటంటే, సో అసలు ఈ దిక్పాలకులు ఇప్పుడు అసలు వాస్తుశాస్త్రానికి ఆధారం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ దేవతలు ఇంతమంది ఉంటారు, 9లో 36 మంది దేవతలు ఉంటారు. సో 36 అంటే సో లాస్ట్ కార్నర్ లో ఉన్న దేవత కామన్ కాబట్టి 32 మంది దేవతలు ఉంటారు. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. సో మీరు ఇవన్నీ వదిలేసి మధ్యలో ద్వారం పెట్టినప్పుడు ఆ 32 మంది దేవతలు ఏమైపోయారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇంకా వాళ్ళు లేనట్టేరేనా, వాస్తుశాస్త్రంలో వాళ్ళ ఉనికి లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేశాను, అసలు ఆధునిక వాస్తుశాస్త్రం అన్నది పూర్తిగా అష్టదిక్కుల ఆధారంగా ఏర్పడింది. పురాతన వాస్తుశాస్త్రం కూడా దిక్కుల ఆధారంగానే ఉండి ఉండొచ్చు, బట్ మధ్యలో కొంతమంది వచ్చి సో దాన్ని కలుషితం చేశారు, అది వేరే విషయం. సో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి అని చెప్పి నేను ఒక ప్రశ్నించాను. వాస్తు శాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు నాకు. ప్రతి వీడియోలో అడుగుతుంటాను, నేను చాలా వీడియోలు అడిగాను. సో ఎవరు కూడా వాటికి సమాధానం చెప్పట్లేదు. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సోమాలో పెట్టుకోవచ్చు, బట్ సూర్యలో పెట్టొద్దు అన్నప్పుడు కొంతమంది వచ్చి మధ్య ద్వారం పెట్టుకోండి మహాద్భుతాలు జరుగుతాయి అంటున్నారు. ఇంకా ఏంటంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారం పెట్టమంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకి దిక్కులతో పని లేదు, మధ్యలో ద్వారం పెట్టుకుంటే చాలు అన్న అలాంటి మాటలు చెప్తా ఉన్నారు. సో మధ్యలో ద్వారం పెట్టాలి అంటే అది ఏంటి, ఏ ప్రాతిపదికన పెడుతున్నారు? సో ఉదాహరణకి నేను తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టమన్నాను, లేదా ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టమన్నారు. అది ఈశాన్య దిక్కు. ఆ ఈశాన్యంలో ఒక అధిపతి ఉన్నాడు, అదొక దిక్పాలకుడు ఉన్నాడు. బట్ మధ్యలో ఎవరు ఉంటారు? సో మధ్య దేవుడు లేదా మూల దేవుడు అని ఎవరన్నా ఉన్నారా? మధ్య దిక్కుకు అధిపతి ఎవరన్నా ఉన్నారా? మూల స్థానానికి అధిపతి అని ఎవరన్నా ఉన్నారా? ఒకసారి చెప్పండి. ఇంకా కొంతమంది ఏంటంటే ముందు వెనకాల కూడా చూస్తున్నారు. ముందైతే ఈ బాయ్ ఇక్కడ ఉండాలి, వెనకైతే ఇక్కడ ఉండాలి, లెఫ్ట్కి ఉండాలి, వెనకాల పెట్టొద్దు, పక్కకు పెట్టాలి, కుడివైపా ఎడం వైపా. సో ఇట్లాంటివి కూడా అడుగుతా ఉన్నారు. సో ముందు వెనక దేవుడు కూడా దేవత కూడా ఉండదు. అలాగే కుడి ఎడమ దేవత. సో ఇంటికి వెళ్ళగానే బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఎడం వైపు వెళ్ళాలి, సో మీ గేటుని ఎడం వైపు పెట్టండి అని చెప్తా ఉన్నారు. సో కుడి ఎడమ దేవత కూడా ఉండదు. ఇంకా అసలు 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 వాస్తుకు దిక్కులతో పనే లేదు మన పెద్ద పండితుల వారి వాస్తుకి. ముందు వెనక మధ్య మూల కుడి ఎడమ అయిపోయింది. అసలు ఇంకా ఏ వైపున ఖాళీ ప్రదేశం అయినా పెట్టుకోవచ్చు అన్న. రోడ్ ఏ వైపు ఉంటే ఆ వైపు ఖాళీ ప్రదేశం. సో మధ్యలో ద్వారాలు. సో బాయి వెనక పెట్టొద్దు, ఉచ్చ దిశలో అంటే కుడివైపు ఎడమవైపు ఏదో చెప్తాడు, ఆ వైపు పెట్టుకోండి. సో బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు. ఇంకా అసలు ఆ అష్ట దిక్కులు కానీ తూర్ప పడమర అన్నది అసలు ఆ ముచ్చటే లేదు సార్కి. ఇంకా తర్వాత ఇంకేంటంటే అసలు ఈ వాస్తుశాస్త్రానికి ఆధారం ఏంటన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాస్తుశాస్త్రంకి ఆధారం దైవశక్తి. వాస్తు అనేది దైవశక్తి, మనం అష్టదిక్పాలకులు అన్నాం. సో ఈ అష్టదిక్పాలకులు మన ప్రతి దిక్సూచి ప్రకారం 8 దిక్కులు ఉంటాయి. సో 8 దిక్కులకు కూడా 8 మంది అధిపతులు ఉంటారు. సో అష్టదిక్పాలకులు అంటాం. సో అష్టదిక్పాలకులు అంటే అది దైవశక్తి. సో వారికి కొంత శక్తి ఉంటుంది. సో ఉదాహరణకి మీరు ఈశాన్యంలో ద్వారం పెడితే అదొక ఫలితం ఇస్తుంది, లేదు ఈశాన్యంలో బావి ఉంటే అదొక ఫలితం ఇస్తుంది, నైరుతిలో బావి ఉంటే అదొక ఫలితం ఇస్తుంది,
నైరుతిలో ద్వారం ఉంటే అదొక ఫలితం ఇస్తుంది. మంచిదా చెడుదా అన్నది వేరే విషయం. అట్లా మనం వాస్తుశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది చాలా దగ్గరకు ఉంటుంది కూడా. ఆధునిక వాస్తుశాస్త్రం అన్నది అష్టదిక్కుల ఆధారంగా ఏర్పడింది. సో అష్టదిక్కులు ఉపయోగించి మన వాస్తుశాస్త్రాన్ని వివరించవచ్చు. అంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ వాయువ్యం. సో వాయువ్య దిశలో దోషాలు ఉంటే కలిగే నష్టాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. సో వాయువ్య ద్వారం ఉండడం, వాయువ్యంలో గొయ్యి ఉండడం, వాయువ్యం మూతబడడం, వాయువ్యం వీధిపోటు ఉండడం, ఇవన్నీ కూడా ఒకే రకమైన నష్టాలు కలిగిస్తాయి. ఉదాహరణకి మానసిక రుగ్మతలు కలగవచ్చు, ఆర్థిక నష్టాలు, దివాలా తీయడం, ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన వాయువ్య దిశకు సంబంధించిన దోషాలాగా మనకు తెలుస్తుంది ఆ సిమ్టమ్స్. చాలాసార్లు నాకు ఫోన్ చేస్తారు కొంతమంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, సో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాను కానీ, సో నాకు వెంటనే వాయువ్య దిశలో ఏదైనా దోషాలు ఉండొచ్చు. సో అవి అప్పటికి కనుక్కున్నవి, లేదా కొత్త దోషాలు కూడా ఉండొచ్చు. అట్లా కొన్ని కొత్త రకమైన దోషాలు కూడా నేను అట్లా రీసెర్చ్ చేసి కొన్ని నా book లో రాశాను కూడా నేను, అంతకుముందు లేని వాయువ్య దోషాలని కూడా. సో ఇంకా కూడా బయటికి రావచ్చు అట్లాంటివి. సో వాస్తుకున్న పవర్ అట్లాంటిది మనకి. సో ఇంకా నేను రాబోయే కాలంలో ఇట్లా రుగ్మతలకి వాస్తు ద్వారా వైద్యం చేయొచ్చా, చేసి వాటి అవుట్పుట్ కూడా ఇంకా మీకు రాబోయే రోజుల్లో చూపిస్తాను వీడియోల ద్వారా, లేదా రాబోయే పుస్తకంలో కానీ. సో సో అది శక్తి. సో వాస్తు అంటే లైటింగు లేదా గాలి ఇవి కానే కాదు, నీళ్లు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు మధ్యలో ద్వారానికి ఎదురుగా ద్వారం పెట్టుకోండి, సో సోమసూత్రం ఫాలో అయితే మీకు సో ఈ డబ్బులు ఇంకా మీకు వద్దన్న డబ్బు వస్తుంది, ఎనర్జీ ఫ్లో అవుద్ది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. లేకుంటే మూలలు ఖాళీగా పెట్టండి, మూలలకు ఎనర్జీ వెళ్ళి హిట్ అవుతుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి అని చెప్తా ఉన్నారు. సో వాస్తు శాస్త్రం దైవశక్తికి సంబంధించింది. దైవశక్తి అని ఎందుకు అంటామంటే, సో మీకు మీ ఇంటిలో దోషం ఉంటే ఆ దోషానికి సంబంధించిన నష్టం కలిగేలాగా పరిస్థితులు ఏర్పడతాయి. అలా పరిస్థితులు ఎవరు చేయగలుగుతారు? ఒక దైవశక్తి తప్ప. ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి ఆగ్నేయంలో దోషం ఉంది, సో మీకు క్యాన్సర్ లాంటి, ఆగ్నేయం మూతబడింది అనుకోండి, క్యాన్సర్ లాంటి తీవ్రమైన జబ్బులు వస్తాయి. లేదా ఆగ్నేయం నడకలు ఉన్నా కూడా ఎక్కువ నడకలు ఉంటాయి ఇంట్లో, క్యాన్సర్ లాంటి నడకలు వస్తాయని చెప్పాను. సో అది ఎలా వస్తుంది? గాలి వల్ల వస్తుందా, సూర్యరశ్మి వల్ల వస్తుందా? కాదు. సో ఆ దిక్పాలకుని యొక్క లక్షణం అది. వాయువ్య దోషాలు, సో మానసిక రుగ్మతలు అని చెప్తాం మనం. సో ఆ రుగ్మతలను వాళ్ళని పరిశీలించినప్పుడు వాళ్ళకి అవి ఎందుకు వచ్చినాయి అంటే, సో వాళ్ళు ఇతరులు వీళ్ళని వేధించడం, ఆ వేధించడం ద్వారా కొన్ని రకాల ఒత్తిడికి లోనై మానసిక రుగ్మతలు రావచ్చు, లేదా వీళ్ళకు మానసిక అశాంతి కలిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకి ఇతరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి, సో మానసిక శాంతి లోపిస్తుంది. లేదా కోర్టు కేసులు వస్తాయి, వాయువ్య దోషాలు ఉంటాయి. ఆ కోర్టు కేసులు ఎట్లా ఏ రూపంలో వస్తాయన్నది సో ఇంకా అది దైవుడే నిర్ణయిస్తాడు. దైవశక్తి వల్ల మాత్రమే అలా జరుగుతుంది అది. సో అలా కాకుండా వాస్తుశాస్త్రాన్ని మరీ చీప్గా ఎనర్జీ ఫ్లో అని, ఈ నుంచి అటు ఎనర్జీ హిట్ అయిద్దని, సో ఇంత మోస్ట్ దాన్ని ఏమనాలి, జస్టిఫికేషన్ అనమాట వాస్తుకి. సో వాస్తు శాస్త్రం యొక్క పవర్ తెలిస్తే దాన్ని ఎన్ని రకాలుగా వాడవచ్చు సమాజంలో అన్నది తెలుసుకోండి. దాని ద్వారా వైద్యం చేయొచ్చు, దాని ద్వారా తీవ్రవాదం లాంటి సమస్యలు కూడా మీరు అధిగమించవచ్చు. సో నేను ఒక వీడియో కూడా చేశాను, వాస్తుశాస్త్ర ప్రకారం దేవుడు ఎవరు అని. నా బుక్లో కూడా రాశాను, వాస్తుశాస్త్ర ప్రకారం దేవుడు. సో వాస్తు శాస్త్రం నిజమే అయితే, సో అది మన మన భారతదేశ మతాల్లో ఉన్న దేవుడే కరెక్ట్, అదే నిజమైన దేవుడు అవుతాడు. సో మన సనాతన ధర్మం చెప్పింది ఏంటి? సో సర్వవ్యాపకుడు, నిర్గుణుడు, నిరాకారుడు అయిన దేవుడు ఉంటాడు, ఆయనతో పాటు దేవతలు ఉంటారు అని చెప్పారు. సో కొంతమంది వచ్చి దేవుడు ఒక్కడే, ఆయన ఎవరు, మా దేవుడే, మీ దేవుడే, ఇవన్నీ ప్రశ్నిస్తుంటారు కొంతమంది మత ప్రబోధకులు, ఇతర మతాలకు చెందిన వారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా సమాధానం చెప్పొచ్చు, మీరు వాస్తుశాస్త్రం యొక్క దాని పూర్తిగా అవగాహన చేసుకుంటే. బట్ ఈ పండితులకే ఉండదు అవగాహన. వీళ్ళు దేశానికి, ధర్మానికే కాదు దేశానికి కూడా ద్రోహులు వీళ్ళు.
ఈ వాస్తు పండితులు చాలా మంది. సో ఆ వాస్తు శక్తి తెలిస్తే అట్లాంటి వాటికి కూడా సమాధానాలు చెప్పొచ్చు మీరు. సో బ్రదర్ షఫీ అని అతను దేవుడు ఒక్కడే, వేదాల్లో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పి అంటున్నారు. సో మీరు వేదాలు, వాస్తుశాస్త్రం వేదాల్లో కూడా ఉంది ఇట్లా అని చెప్పేవాళ్ళు, మరి మీరు వేదాలు చదివి ఉంటే చెప్పాలి కదా ఆయనకి దేవుడు ఒక్కడు కాదు, అష్టదిక్పాలకులు ఉంటారు, ఇంద్రుడు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, వరుణుడు ఇంద్రుడు, ఒకసారి వరుణుడు దీంట్లో కూడా ఉన్నాడు అనుకోండి దిక్పాలకుల్లో కూడా. సో ఇంద్రాది దేవతలు కూడా ఉంటారని చెప్పాలి కదా. యజ్ఞం ఎవరికి చేస్తారో తెలుసా? సో యజ్ఞం అగ్నిదేవుడికి చేస్తారు. అంటే వేదాల్లో యజ్ఞం ఎలా చేయాలో చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంది? దాని అర్థం సో దేవుని, ఆ దేవుని కాకుండా అగ్నిదేవుని కూడా యజ్ఞం ద్వారా మనం ప్రసన్నం చేసుకుంటున్నాం అని చెప్పి అర్థం. అంతేకాదు ఇంకా విగ్రహ ఆరాధన చేయొద్దని ఇతర మతస్థులు చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా సమాధానం. సో విగ్రహాలు తయారు చేయడం వాస్తుశాస్త్రంలో భాగమే కదా. సో అధర్మణ వేదంలో ఉంది విగ్రహాలు ఎలా రాయాలో, స్థాపత్య వేదంలో ఉంది గుడి ఎలా కట్టాలో, విగ్రహాలు ఎలా చెక్కాలో అని చెప్పి ఉంది అన్నప్పుడు వాడు వచ్చి ఎవడన్నా వచ్చి విగ్రహారాధన వేదాల్లో లేదు విగ్రహారాధన అన్నప్పుడు, అరే వేదాల్లోనే విగ్రహాలు ఎలా తయారు చేయాలో కూడా చెప్పారురా, విగ్రహారాధన తప్పు కాదురా, దేవుడు ఒక్కడు కాదురా, మల్టిపుల్ రా. సో సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడైన నిర్గుణుడైన దేవుడు ఒక్కడే, కానీ దేవతలు కూడా ఉంటారురా అని చెప్పాలన్నా వద్దా? సో ఎంత ఇదిగా తయారంటే, సో ఆ, సమాజమే ఆ సెక్యులర్ అన్న భావజాలంతో ఉన్నారు, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. సో ఆ సెక్యులర్ భావజాలం అన్నది మన వీళ్ళకు పండితులకు కూడా చోకితే ఆ జబ్బు ఇలా ఉంటుంది అనమాట. అసలు ఎంత ఇంటాలరెంట్ గా ఉంటారంటే కొంతమంది చెప్పిన పండితులు, లేదు మన ధర్మం ఇలా రక్షించుకోవాలి ఇలా చెప్పాలి అంటే చిచి మనకెందుకు, మనం ఎందుకు, యోగి చూసుకుంటాడు మోడీ చూసుకుంటాడు అని చెప్పి ఇట్లా మాట్లాడుతా ఉన్నారు. ఇంకా కొన్ని నాకు ఎక్స్పీరియన్స్లు కూడా వచ్చినాయి, ఇతర మతస్థులు కూడా వాస్తు చూపించేటప్పుడు అవన్నీ కూడా తర్వాత వీడియోలో చెప్తాను మీకు. బట్ ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ మతపరమైన ఉద్రిక్తలు. సో వాటికి వాస్తుశాస్త్రంతో కూడా సమాధానం చెప్పొచ్చు. మీరు ఒక ప్రశ్న ఏంటి ఎవరైనా, సో వాడు మీ దేవుడు కాదు, సో దేవుడు ఒక్కడే, లేదా మీ దేవుడు దేవుడు కాదు మా దేవుళ్ళే దేవుళ్ళు అన్నారు అనుకోండి, వాస్తుశాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళు ఇల్లు కట్టుకోమని చెప్పండి, కట్టుకుంటారో లేదో చూడండి, అప్పుడు తెలుస్తుంది. నైరుతిలో బావి పెట్టుకోమనండి, అప్పుడు తెలుస్తుంది వాస్తుశాస్త్రం ఉందా లేదా లేదా తెలుస్తుంది. వాయువ్యంలో గొయ్యి పెట్టమనండి, వాయుదేవుడి ప్రభావం ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. సో ఇలా ఉండాలి. ఏది ఏ ఏ మతానికి చెందిన గురువులు వాళ్ళ మతానికి చెప్పింది చెప్పుకుంటారు, వాళ్ళ మతానికి సంబంధించిన చెప్పుకుంటారు. ఉదాహరణకి ముస్లిం ప్రవక్తలు ఉన్నారు అనుకోండి, బ్రదర్ షఫీ, సిరాజు లాంటి వాళ్ళు, వాళ్ళు మా దేవుడే దేవుడు అని చెప్తారు. క్రిస్టియన్ ఫాస్టర్లు వాళ్ళు మా దేవుడే దేవుడు అని చెప్తారు. బట్ మన ఈ హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి చెందిన సన్నాసులే అందరు దేవుళ్ళు ఒకళ్ళే. సో మీకెందుకు, వాళ్ళే కాదన్నప్పుడు ఒప్పుకోదు అసలు వేదాలు కూడా దేవుడు అంటే ఏంటన్నది. సో నేను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనాక నాకు ఎటువంటి ఆధ్యాత్మిక కోణం లేదు నా జీవితంలో, ఎందుకంటే జీవితాంతం కూడా భౌతికమైన సమస్యలతో బాధపడ్డాను నేను. సో ఆధ్యాత్మిక వైపు వెళ్ళేంత అవకాశం కూడా అవసరం కూడా రాలేదు. సో ఆ భౌతికమైన కోరికలు లేదా భౌతికమైన సమస్యలు తీర్చుకోవడానికి, భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి వాస్తు అన్నది ఒక సాధనం అని చెప్పారు గ్రంథాల్లో. అది నిజమా కాదా తెలుసుకోండి. సో వాస్తుశాస్త్రం నిజమే అయితే ఇంకా వేరే ధర్మాలు అది నిజం కాదు. సో సో ఇట్లాంటి నాకు ఇతర మతస్థులు కూడా కొంతమంది వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా చెప్తా ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. బట్ ముందు వీళ్ళు వినాలి కదా. ప్రతి ఒక్క వాస్తు సలహాదారుడు కూడా ధర్మం పట్ల, దేశం పట్ల ఎంతో కొంత అవగాహన ఉండాలి. సో డబ్బు సంపాదించుకోవచ్చు, అది వేరే విషయం. ప్రతి వాళ్ళు డబ్బు కోసమే పనిచేస్తారు. అలాగే వాస్తు సలహాదారులు ఇప్పుడు వాస్తు చూయించుకుని ఎవరైనా బాగుపడ్డారంటే అది వాళ్ళ కుటుంబం కోసమే చేస్తున్నారు, అందులో తప్పేం లేదు. అలాగే వాస్తు సలహాదారుడు కూడా సో తన కోసం కూడా పని చేసుకుంటాడు, తనకు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
బట్ దాంతోపాటు ఇలాంటివి దేశం గురించి ధర్మం గురించి కూడా ఆలోచించాలన్నది నా యొక్క కోరిక. సో కాబట్టి తెలుసుకోండి. సో ఇంకా విషయంలోకి వస్తే మళ్ళీ సో బయటికి వెళ్తున్నాం వీళ్ళంతా ఎందుకంటే సో ధర్మద్రోహులు కూడా వీళ్ళంతా కూడా. సో ఏదైనా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, తెలుసుకోవాలి, దాన్ని మాట్లాడాలి. సో ఇంకా సో అర్థమైంది కదా, దేవతా స్థానాలు ఎవరు పాటించడం లేదు, మీరు కూడా పాటించొద్దు, పాటించవలసిన అవసరం లేదు. ఈ వాస్తు సలహాదారుని దాని గురించి ప్రశ్నించి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి 2లో పడిందా 3లో పడిందా అన్నది. సరేనా? ఇంకా మళ్ళీ రాబోయే వీడియోలో ఇంకా కూడా కొత్త కొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నమస్కారం.